నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. సూర్యోస్మి తల్లి. గురువుగారు, హనుమత్ జయంతి, హనుమంతుల వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అయితే హనుమత్ జయంతి మనకి 12వ తేదీన వస్తుంది. ఈ రోజు హనుమంతుల వారికి విశేషంగా పూజ చేయాలంటే ఎలా చేయాలి? దాంతోపాటుగా మనకి ఆంజనేయ స్వామి విజయాల గురించి మాట్లాడితే ఎన్నో ఉంటాయి. మరి మనం కూడా మన జీవితంలో విజయాన్ని పొందాలి అంటే ఏం చేయాలంటారు అసలు? హనుమత్ జయంతి అంటే తనలో ఉన్నటువంటి శక్తి గురించి ఎదుటివాళ్ళు చెబితే గుర్తించేటువంటి, అంటే ఎదుటివాళ్ళు చెప్పడం ద్వారా దిగ్గునీకృతం చేసుకున్నటువంటి ఆజానుబాహుడు. ఇంకొకటి ఏంటంటే హనుమ అంటే భక్తి ప్రపక్తులకు పెట్టింది పేరు. అలాగే అభిమానం. శ్రీరామచంద్రమూర్తి అంటే ఆయనకి వల్లభానిన అభిమానం. అది హనుమంతుల వారి యొక్క గుణగణ. అంటే కేవలం హనుమత్ జయంతి రోజు హనుమంతుల వారికి వడమాలేసి తమలపాకులతో అర్చన చేసి సింధూరాన్ని ఆయన శరీరాన్ని అంతటిని అలదేసి, ఇంకా అంటే మనం ఎంత చేసినా హనుమంతుల వారి కృపకి పాత్రులం కాలేమమ్మా. మీరు ఎన్ని వడమాలలు వేసినా, ఎంత గంధ సింధూరాన్ని ఆయన ఒళ్ళంతా అద్దేసిన హనుమత్ జయంతి రోజు హనుమంతుల వారి అనుగ్రహాన్ని పొందలేం. ఎందుకు అంటే కారణం తెలియాలి మీకు. అంటే నేను హనుమంతుల వారి అనుగ్రహం కోసం నన్ను అడిగావు, హనుమత్ జయంతి రోజు ఏం చేస్తే హనుమంతుల వారి అనుగ్రహం, ఇవన్నీ చేస్తే హనుమంతుల వారి అనుగ్రహం వచ్చేస్తుంది అనుకోవడం అజ్ఞానము. గురువుగారు, మరి ఇప్పుడు తమలపాక మీద జై శ్రీరామ్ అని సింధూరంతో రాసి ఆంజనేయ స్వామికి పూజించిన ఆయన మనకి ఆ విజయాన్ని అనేది మనకు కూడా అందిస్తారు అని అనేసి అంటారు. మరి ఇది ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? ఏ గ్రంథాల్లో రాసుంది? మనకి అంటే దేనికైనా సరే ప్రమాణం ఉండాలి. అవును. తమలపాకు అనేది ఆయనకి ఇష్టం, ఎవరు? హనుమంతుల వారికి ఇష్టం. అందుకని చెప్పేసి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి శ్రీరామ అనే నామాన్ని సింధూరంతో తమలపాకు మీద రాసేసి ఆయనకి అర్చన చేసేస్తే అనుగ్రహించేస్తాడా? మరి ఏం చేయాలంటారు గురువుగారు అసలు? అదే ఆయన అందుకనే సేవా తత్పరత. ఆయనకి రామచంద్రమూర్తి అంటే విపరీతమైనటువంటి వల్లమాలిన అభిమానము, ప్రేమ, వాత్సల్యం హనుమంతుల వారికి. ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుంటే అక్కడ ఆయన వచ్చి కూర్చుంటారు. ఇది 100% వాస్తవం. కానీ మరి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? రాముల వారంటే ఆయనకి ఇష్టం అమ్మా, చాలా ఇష్టం. అక్కడ ఎక్కడ రామనామ సంకీర్తన జరిగినా అక్కడ ఉంటాడు ఆయన, సంతోషమే. ఆయన వచ్చి కూర్చుంటాడు. మరి ఆయన మనల్ని అనుగ్రహించాలి అంటే అది మనకి కావలసింది ఆయన అనుసరించినటువంటి మార్గం. హనుమంతుల వారికి ఒక మార్గాన్ని అనుసరించి ఉంటారు. అంటే శ్రీరామచంద్రమూర్తి యుగ పురుషుడు, త్రేతాయుగానికి చాలా గొప్పవాడు. అలాంటి యుగ పురుషుడికి సహాయార్థం ఆయన సహాయం కోసం వెళ్ళారు వానరుల దగ్గరికి. అప్పుడు హనుమంతుల వారితో పరిచయం. హనుమంతుల వారు మాట్లాడుతున్నటువంటి వాక్ పటిమకి, ఆయన మాట్లాడుతున్నటువంటి పటిమకి ఇతను అన్ని రంగాలలోనూ అంటే వేద విద్యలలో సుప్రసన్నుడు, ఆయన వేదాంగ పారాయణం చేసినవాడు. ఆయన హనుమంతుల వారికి వ్యాకరణం అని ఉంటుంది, అది అందులో నవ వ్యాకరణం, 9 వ్యాకరణాలని ఆయన అవలీలగా నేర్చుకున్నటువంటి విద్యార్థి. అలాగే ఆకలేసింది ఆయనకి. పుట్టిన వెంటనే ఆకలేస్తే చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఎర్రగా కనిపిస్తున్నటువంటి పండు అనుకుని ఆకాశం వైపు ఎగిరాడు. అంటే ఆకలి సాధించాలనే పట్టుదల బాలుడిగా ఉన్నప్పుడే ఆయన ఆకాశంలోకి ఎగిరేంతటి శక్తినిచ్చింది. అంటే ఆయనకి అప్పటికే అష్టసిద్ధులు, అంటే శరీరాన్ని తేలిక చేసి సూర్యుడి దగ్గరగా వెళ్ళిపోయి సూర్యుని పట్టుకుని తినేద్దాం అన్నంత. ఇక్కడ అంటే మనకి ఆ సూర్యగోళం చాలా, దాని విస్తీర్ణమే చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు అంత విస్తీర్ణం, అంత పెద్దగా ఉన్నటువంటి విస్తీర్ణం హనుమంతుల వారి నోట్లోకి వెళ్ళిపోయింది. ఆయన భక్తికి మెచ్చి, బాలుడి యొక్క ఆ రూపానికి మెచ్చి సూర్యుడే చిన్నగా అయి వేడిని తగ్గించుకున్నాడు అని శాస్త్రాలు చెప్తుంటాయి కథల రూపంలో. అంత పెద్ద సూర్యగోళాన్ని నోట్లో ఎలా పెట్టుకోగలమమ్మా? అవును. అంటే వస్తున్నటువంటి బాలుడిని చూసి, అంటే మనకి ఇది పురాణాల రూపంలో ఋషులు మనకి చెప్పాలనుకున్నారు. ఆయన భక్తికి మెచ్చి ఇక అక్కడ మనకి ఆయన్ని ఇంద్రుడు గదతో కొట్టడం, ఈ పగలటం, ఇవన్నీ మనకి కథల రూపంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ బాలుడికి విద్యా వయసు వచ్చిన తర్వాత నేను విద్య నేర్పిస్తాను, గురువునవుతాను అని.
సూర్యనారాయణమూర్తి ఈ బాలుడికి మెచ్చి తనని తినేద్దామని వచ్చినటువంటి బాలుడిని మెచ్చి విద్యను నేర్పిద్దాం అంటే అతనిలో ఉన్నటువంటి ఆ భక్తి తత్పరత, ఆ బాలుడిలో ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి దాన్ని చూసి సూర్యనారాయణమూర్తే గురువు అయ్యాడు. అంటే ఏం చూశాడు ఆయన అంటే ఆ బాలుడిలో ఉన్నటువంటి దక్షత. అంటే మనం హనుమంతుల వారు మనల్ని అనుగ్రహించాలంటే మనలో ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి తమలపాకుల మీద శ్రీరామ అని రాసేస్తే హనుమంతుల వారు అనుగ్రహం వచ్చేస్తుంది అనుకునే అజ్ఞానంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ చెప్తున్నాను, ధర్మో రక్షతి రక్షిత. ధర్మానికి నువ్వు బద్ధుడివై ఉన్నావా? ధర్మ పరిరక్షణకి నువ్వు సేవ చేస్తున్నావా? అవి చేస్తే హనుమంతుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. వడమాలలు వేసినంత మాత్రాన, తమలపాకుల మీద శ్రీరామాని రాసినంత మాత్రాన నీకు హనుమంతుల వారి అనుగ్రహం ఉండదు. అంటే ఈ రెమెడీస్ ఏవి కూడా పాటించినా కూడా యూజ్ ఏముండదు. నో యూజ్ గుర్తుపెట్టుకోండి, అంతే. నో యూజ్. ఏం కావాలి? శ్రీరామచంద్రమూర్తి వేద పురుషుడు, ధర్మ నిరతుడు. మనకి ఒక చిన్న శ్లోకం ఉంటుంది, రామ విగ్రహవాన్ ధర్మ. అంటే ధర్మాన్ని పోతగా పోస్తే ఒక మూర్తి తయారు చేస్తే శ్రీరామచంద్రుల వారు అంటే ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. ఆయన ధర్మ నిరతుడు, ఇచ్చిన మాటను తప్పడు, తండ్రి వాక్ పరిపాలన కోసం రాజ్యాన్ని విడిచిపెట్టాడు. ఇవన్నీ ఆ గుణాలు, ఆయనలో ఉన్నటువంటి 16 గుణాలు. అందుకని రాముడు అంటే హనుమంతుల వారికి ఇష్టం. ఆయన ధర్మానికి ప్రతీకగా నిలబడ్డాడు. మన హిందూ ధర్మానికి ప్రతీకగా మనం నిలబడుతున్నామా? భారతదేశం సస్యశ్యామలంగా ఉంది అంటే దానికి కారణం కేవలం హైందవ సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే, అన్య మతాలు కాదు భారతదేశానికి. దీనికి నువ్వు పాటుపడితే అప్పుడు హనుమంతుల వారి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది తప్ప తమలపాకులు, వడమాలలు, ఉప్పు దీపాలు, గుమ్మడికాయ దీపాలు ఏమీ పనిచేయవు. మనకి రాముల వారు అంటే ధర్మం అంటే ఏంటంటే సూర్యోదయానికి పూర్వం లేవటం శరీర ధర్మం, ఋతుధర్మం. లేవుస్తున్నావా? ఇక అష్టాంగ యోగం మనం చేయాల్సినటువంటి ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ చేస్తున్నావా? వ్యాయామం చేస్తున్నావా? లేదు. శరీరానికి అవసరమైనటువంటి, శరీర ధర్మానికి అవసరమైనటువంటి మృగధర్మం వేరు ఆహారం విషయంలో, మానవ ధర్మం వేరు ఆహారం విషయంలో. దానికి ధర్మబద్ధులమై ఆహారాన్ని భుజిస్తున్నావా? శనివారం ఆంజనేయ స్వామి కోసమో లేకపోతే వెంకటేశ్వర స్వామి కోసమో మాంసాహారాలు మానేస్తున్నారు. అలాగే ఆంజనేయ స్వామి కోసం మంగళవారం, ఇలా సోమవారం అయితే శివుడి కోసం, అంటే మిగతా రోజులు తింటున్నారు. ఇవి దేవుళ్ళ పేరు చెప్పి ఆ రోజులు విడిచిపెడుతున్నాం. ఇది శరీర ధర్మం కాదు, ధర్మ విరుద్ధం. కాబట్టి ధర్మ విరుద్ధంగా ఉన్న వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం తక్కువగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే కొన్ని గుణాలు మనకి చేతనైన, అంటే ఇప్పుడు రాముడిలాగా మనం రాజ్య పరిపాలన చేయలేం, రాముడిలాగా యుద్ధాలు చేసి రాక్షసుల్ని సంహరించలేం. కొన్ని ఉంటాయిగా, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వటం, అన్నదమ్ములు కలిసి ఐకమత్యంగా ఉండటం, ఇచ్చిన మాట కోసం ఆస్తి కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తిని, రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి, ఇది అంటే రామనామాన్ని ఉచ్చరించడం కాదు, రామనామంలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని అనుసరించిన వారికి మాత్రమే హనుమంత్ వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని వచ్చేస్తారు పరిగెట్టుకుంటూ. ధైర్యం అయిపోతాడు నీకు, నీ చుట్టూ ఆయన ఉంటాడు. ఇది మనం ఆచరించాలి. సరే, ఇంతకుముందు ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ హనుమత్ జయంతికి మీరు అంటే అవన్నీ చేసి, ఏది ఆయనకి ఇష్టము అని చెప్తున్నాం మనం, వడమాల, అవి తినడం వల్ల బలం వస్తుంది, వడలు తినడం వల్ల బలం వస్తుంది మనకి. అవి ఆయనకి నివేదన చేసాం, అది మనం స్వీకరించడం వల్ల, అంటే మాంసకృతి అధికంగా ఉన్నటువంటి పదార్థం మినువులు, మాసోదనం అంటారు దాన్ని. అంటే అందుకనే మాసోదనం అన్నారని చెప్పేసి రామాయణం, వాల్మీకి రామాయణంలో ఎక్కడో మాసోదనం అని చెప్పేసి పట్టుకుని రాముడు మాంసం తిన్నాడు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం కూడా ధర్మ విరుద్ధమే. ప్రతిఘటించాలి. తప్పు. మరి మీరు మాట్లాడుతుంది, రాముడు క్షత్రియుడైనా సరే ధర్మం తప్పడు, మాంసం తినడు. మీకు సంస్కృతం తెలియకుండా, అందులో రాసినటువంటి శ్లోకాలకి అర్థం తెలియకుండా మాట్లాడొద్దు. మా రాముడు శ్రీరామచంద్రుడు యుగ పురుషుడు, ధర్మాన్ని అనుసరించిన వాడు కాబట్టి మాంసాహారం తినడు.
ఇలా మాట్లాడాలి. ఇది ధర్మో రక్షతి రక్షిత. అవును. ఇలాంటి పనులు చేసినప్పుడు ఆటోమేటిక్గా హనుమంతుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. హనుమంతుల వారి హనుమాన్ చాలీస, జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్, అంటే ఆయనలో ఉన్నటువంటి గుణగణాలని మనం స్తుతిస్తున్నాం. స్తుతించడం వల్ల అంటే మంచివి కదా, అవి మన జీవితంలో అన్వయించుకోవాలి. సీతాదేవిని వెతకడం కోసం రాముల వారికి సహాయం చేసినప్పుడు ఆయన రాముల వారి మాట విన్నారు, దృష్టి పెట్టారు. తనలో ఉన్నటువంటి బలం, నువ్వు చెయ్యగలవు ఇది అంటే సముద్రాన్ని లంకించుకున్నారు, సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చారు. అంటే మనం మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఈ రామరాజ్య సుపరిపాలన కోసం, రామరాజ్యం రావడం కోసం అయోధ్య రాముడికి మనం భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో రామనామాన్ని పఠిస్తే, రామకోటి రాసినంత మాత్రాన పేపర్లు నిండిపోతాయి, ఇంకు నిండుకుంటుంది అంతే. అవును. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ రాముడిలో ఉన్నటువంటి 16 క్వాలిటీస్, గుణాలని మనం మన జీవితంలో ఎన్నో కొన్ని తీసుకుని పరిపాలన చేసేవాళ్ళైతే రాజ్య పరిపాలన చేస్తూ మన హిందూ సనాతన సాంప్రదాయంలో నిర్మితమైనటువంటి దేవీ దేవాలయాల నడవడికకి సహాయం చేయాలి, దోహదం చేయాలి. అక్కడ ధూపదీప నైవేద్యాలకి, యజ్ఞయాగాది కృతులకి దానంగా ఇస్తూ ఉండాలి. అప్పుడు హనుమంతుల వారు మనకి అనుగ్రహాన్ని ఇస్తారు. అంతే. ఇవన్నీ చేస్తున్నంత మాత్రాన హనుమంతుల వారి అనుగ్రహం ఉండదు. రామనామాన్ని జపించండి, రామరాజ్యం కోసం పాటుపడండి, ధర్మాన్ని నిలబెట్టడం కోసం తిరగబడండి, ఐకమత్యం తెచ్చుకోండి. అంటే తిరగబడండి అంటే యుద్ధాలు చేయమని కాదు, ఐకమత్యం, ఒకే మాట మీద ఉండాలి. హిందువులందరూ ఒకే మాట మీద ఉండాలి. అది రాముల వారికి మనం ఇచ్చేటువంటి ఉడతా భక్తి ప్రసాదం. అది చూసిన తర్వాత హనుమంతుల వారు మనకి చేసేటువంటి అద్భుతమైనటువంటి సహాయం. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. మీరు చెప్తుంటే ప్రస్తుతం ఎవరమో ఏ తప్పులు చేస్తూ దేవుళ్ళు మనల్ని కరుణించాలి అంటూ మనం ఏమైతే తప్పులు చేస్తున్నామో అవన్నీ కూడా మీరు చాలా ప్రతిదీ కూడా విశ్లేషంగా వివరించి చెప్పారు గురుగారు. నాకు కూడా అనిపిస్తుంది మనం ప్రతి ఒక్కరము కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నాం, కానీ ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం చిన్న చిన్న రెమెడీస్ చేస్తూ దానితో ఫలితం వచ్చేయాలని ఆలోచిస్తున్నాం. బట్ అది తప్పు. మీరు చెప్పినట్టుగా ఇక నుంచైనా ఆ పద్ధతి మారాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు కూడా ధన్యవాదాలు గురువు గారు. సూర్యస్వతల్లి.